సో ఇక తేజనేనా మిరాయి లేకపోతే ఆస్టెక్? హలో మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్. సో మిరాయ్ అని పేరు మీరు చాలా టైం నుంచి వినే ఉంటారు. సో మిరాయ్ కొత్త మూవీ తేజాది. హనుమాన్ తర్వాత యాక్చువల్లీ వన్ మోర్ సూపర్ హీరో మూవీ అనొచ్చు మనం మిరాయ్ బేసిక్గా. బట్ నాకు తెలిసి సంథింగ్ ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ నాకు చాలా వరకు చాలా చాలా థింగ్స్ కాపీ చేశారు. కొంచెం సైడ్ వెళ్తే ఆ ఐడియా తీసుకున్నారు అనిపిస్తుంది కొంచెం అలా అలా అనేసి. సో గైస్ చూద్దాం, ఫైనలీ ఏదో టీజర్ అయితే రిలీజ్ చేశారు ఫైనలీ ఇంత టైం తర్వాత. సో గైస్ మిరాయ్ది టీజర్ చూసే కంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. సో మొత్తం మా మైథాలజీ మొత్తం తీసుకొచ్చారా, కలియుగంలో పుట్టిన హిస్టరీ. ఏ శక్తి దీన్ని ఆపలేదు. ఇలాంటి రైతుని బేసికలీ ఇస్ కైండ్ ఆఫ్ సూపర్ పవర్ టైప్. నన్ను కుట్టింది. Now it's my turn. సో మంచి మనది ఇక్కడ విలన్. ఇది మహావీర్ రామ భూమి మీద చేయబోయే సంతకం. సో సేమ్ అదే మళ్ళీ ఒక సూపర్ హీరో సూపర్ న్యాచురల్ పవర్ టైప్ తో వచ్చే మూవీ అనుకోవచ్చు. జగపతి బాబు నైస్. ఈసారి దారి దైవం కాదు, యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. అదే మిరాయ్. ఓ సో బేసిక్ గా ఆ వెపన్ పేరు మిరాయ్. సో ఇక తేజనేనా మిరాయ్ లేకపోతే ఆస్టెక్? యోధావే, కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావే. ఈజ్ అ సూపర్ యోధా. సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. బా చిన్న చిన్న పిల్లలు ఇస్తారేంట. 9 books, 100 questions. 100 క్వశ్చన్స్, 9 బుక్స్ ఏంటి? 1 stick. Big adventure. బిగ్ అడ్వెంచర్ అంట. చూడ ఎంత పెద్ద అడ్వెంచర్ ఉంటుంది బేసిక్గా. బట్ కొంచెం వరకు నాకు తెలిసి స్టార్ వార్స్ టైప్ కూడా అనిపిస్తుంది. గుడ్, లైక్ అంటే సంథింగ్ న్యూ, ఆబ్వియస్లీ నాట్ ద రెగ్యులర్ స్టోరీ. బట్ నాకు తెలిసి చాలా మందికి నచ్చుతుంది బికాస్ ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఏంటంటే మైథాలజీ తీసుకొచ్చి దాంట్లో సూపర్ పవర్ తీసుకొచ్చి ఆ స్టోరీ అనేది బేసిక్గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దానికోసం బేసిక్గా మనం చూడాలి. యాక్చువల్లీ మనం అందరం హనుమాన్ చూసాం, అండ్ హనుమాన్ మనం అందరికి తెలిసిన పెద్ద ఇష్యూ స్టోరీ అని కొత్త స్టోరీ అని కాదు, బట్ మనం అందరూ చూసాం ఎందుకంటే అది చాలా తీసిన వే అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అలాగే మిరాయ్ కూడా అలా ఉంటుందని అనుకుందాము. సో గైస్ ఇది మిరాయ్ది టీజర్. ట్రైలర్ కోసం వెయిట్ చేద్దాం ఎప్పుడు వస్తుందో. 5th September మూవీ రిలీజ్ అవుతుంది. సో తొందరలోనే వస్తుంది ట్రైలర్. సో వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.